నియోజకవర్గంలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రజల నుంచి నిరసన సెగ వ్యక్తమవుతోంది. రహదారులు అధ్వానంగా ఉన్నాయి అంటూ నిలదీస్తున్నారు గ్రామస్తులు. విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. గెలిచాక తమ సమస్యలు గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌరవరం నుంచి ఎర్రంపేట ప్రయాణించే రోడ్లు పాడైపోయాయని, వెంటనే తమ సమస్య పరిష్కరించాలని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లు బాగా లేకపోవడంతో తమ గ్రామాలకు అంబులెన్స్ కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకారులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రజల నుంచి నిరసన సెగ వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, కవిత, ప్రధానంగా చూసుకున్నాక ఈ రోజుకి సంబంధించి ఏలూరు జిల్లాలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. చూసుకున్నాక కోయిలగూడెం మీదుగా కూడా దరఖాస్తు మండలం ఉన్నటువంటి జగన్నాథపురం కూడా ఆయన చేరుకున్నారు. చూస్తే దారిలో కూడా కోయిలగూడెం సంబంధించినటువంటి ఏదైతే పోలవరం నియోజకవర్గం కోయిలగూడెం సంబంధించినటువంటి గ్రామానికి చేరుకున్న సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పర్యటన కూడా అడుగడుగునా చూస్తే గనక రహదారిపై కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా తాము వస్తే జనవరికే అద్దాల్లా మెరిసే రోడ్లు వేస్తాము, పూర్తిగా గుంటలు లేని రోడ్లు చేస్తామంటూ కూడా ప్రకటనలు పలికారు. అదే రీతిలో క్షేత్రస్థాయిలో చూసిన కనుక రోడ్లన్నీ కూడా నరకానికి ద్వారాలుగా మారాయని చెప్పి ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇదే రీతిలో కూడా పోలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో పూర్తిగా వీరంతా కూడా విద్యార్థులు కూడా పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు తల్లిదండ్రులు కూడా వచ్చి రోడ్డు చేరని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి కూడా వారికి సంబంధించిన గ్రామాల దుస్థితి ఎలా ఉందో, గ్రామాల రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా ఒక ప్లకార్డులు పట్టుకుని కూడా పూర్తిగా ఫ్లెక్సీలు పట్టుకుని కూడా గ్రామస్తులంతా కూడా నిరసన తెలిపినట్టు వస్తూ ఉంది. చూస్తే కనుక ఎవరైతే జనసేన ఎమ్మెల్యే కిర్రి బాలరాజు ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి పోలవరం నియోజకవర్గానికి సంబంధించి తమ సమస్యలు పట్టించుకోవట్లేదు. కోయిలగూడు మండలం నుంచి ప్రధానంగా చూస్తే గౌరవరం నుండి ఎర్రంపేటకు సంబంధించి వెళ్లాలంటే సుమారు 5 గ్రామాలు అంటే చూస్తే గౌరవరం గానీ, కృష్ణంపాలెం గానీ, ఏడవాలపాలెం గానీ, గంగన్నగూడెం, గొల్లగూడెం, ఎర్రంపేట గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాలంతా కూడా పూర్తిగా రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. తాము నరకం చూస్తున్నామంటూ కూడా గ్రామస్తులు పాపోతున్నారు. జనసేన పార్టీ అంటే కేవలం చూస్తే కనుక ప్రశ్నించడం కూడా కాదు, పూర్తిగా చూస్తే కనుక క్షేత్రస్థాయిలో చూస్తే కనుక ఉన్నటువంటి ప్రజల సమస్యలకు సంబంధించి పరిష్కరించాలంటూ కూడా వారు కూడా ఒక ప్రకాశంగా కూడా రాశారు. తమ గ్రామాలకు కనీసం అంబులెన్స్ కూడా రాని పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పి గ్రామస్తులు కూడా వాపోతున్నారు. పవన్ కళ్యాణ్ కి తాము కలిసి తమ వినతి పత్రాన్ని కూడా ఇచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నా కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ వీరు కానీ అడ్డుకోవడంతో గ్రామస్తులకి పోలీసులకి మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అయితే చివరికైతే పవన్ కళ్యాణ్ కూడా తమ సమస్యను చెప్పుకుంటున్నందుకు గ్రామస్తులు అయితే పవన్ కళ్యాణ్ కూడా కలవనికుండా పోలీసులు అయితే అడ్డుకున్నట్లు కూడా కనపడుతుంది. ఇదే రీతిలో కూడా చూస్తే సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలోనే ప్రజలకు సంబంధించి చూస్తే కనుక రోడ్ల సమస్య ఏ విధంగా ఉందో తమ సమస్యలు ఓడి చెప్పుకుందామని వచ్చినా కానీ పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. చూస్తే కనుక ఈ నిరసన ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, నియోజకవర్గాల పోలవరం నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధులు వాళ్ళు ఏదైనా పట్టించుకుంటున్నారా లేదా, క్షేత్రస్థాయిలో రోడ్డు విషయంలో ఎంత అధ్వానంగా ఉన్నాయి అనేది కూడా స్పష్టంగా కనపడుతుంది. కవిత. రైట్ రాజు, థ్యాంక్ యూ.